మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం రాచర్ల గ్రామంలో నీల్వాయి పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. మహిళా చట్టాలు, ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్ వంటి చట్టాలపై వారికి వివరించి అవగాహన కల్పించారు. శరీర ధ్రువపత్రాలు లేని 21 బైకులను సీజ్ చేశారు. గ్రామంలో ఎవరైనా కొత్తవారు కనిపించినా, ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీసులు స్థానికులకు సూచించారు. ఇక సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలోని ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు రూరల్ సీఐ విద్యాసాగర్, నీల్వాయి, కోటపల్లి ఎస్ఐలు మరియు 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. యూట్యూబ్లో పోయి చూస్తూ ఉంటే ఇవన్నీ వస్తూ ఉంటాయి. దేన్నో వస్తీరు అనుకో అవన్నీ డీటెయిల్స్ వెళ్ళిపోతాయి. మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కూడా వాళ్ళు క్షణకాలంలో కొట్టేస్తారు. అంతే, మీ ప్రమేయమే లేదు. మీరు ఎక్కడ పోవాల్సిన పని లేకుండా మీ డబ్బులు కాలవుతాయి. అంటే ఇప్పుడు జరిగే అఫెన్సెస్ ఆ విధంగా ఉన్నాయి కనుక మీకు ఒక అవేర్నెస్ కల్పించాలని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఏ మారుమూల విలేజ్లో పోయినా కూడా సెల్ ఫోన్లు అయితే ఉన్నాయి కదా, నెట్లు ఉన్నాయి, అన్ని కమ్యూనికేషన్ ఉంది. అట్లనే తర్వాత మీకు మహిళల పట్ల నేరాల విషయంలో చాలా చట్టాలు కఠినంగా వచ్చినాయి. యూట్యూబ్లో పోయి చూస్తూ